జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఆడవాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే ఇదే జరుగుద్ది. చాలా లేట్ గా తెలిసిన నాగబాబు గారు. నేను పెళ్ళైన సన్యాసిని. పెళ్లిలో ఏదో విషయం ఉందని పెళ్లి చేసుకున్నా. అందరూ అంతే. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది పెళ్ళామే ఒక విషయం అని. కృష్ణుడు కొండనెత్తితే నేను పెళ్లి చేసుకుని మా ఆవిడని ఎత్తలేనా అనుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఆ కొండ కంటే ఈ బండే బరువు అని. కానీ నాగబాబు గారు, కలికాలం ఏంటంటే నా ఇంటికి నేను ముష్టిగా రావడం. నీ మగుడు చాలా మంచోడు మాత, ఎందుకు వాడి మీద కస్సు బుస్సు అంటావు? వాడు మంచోడేంటి? ఇద్దరు పిల్లల్ని కానీ నా ఒళ్ళో పడేసి వాడేమో దేశాటనానికి పోయినాడు. వాడు మంచోడా? ఇద్దరు పిల్లలంటే ఒకడేగా. నేను హాలీవుడ్ లో జేమ్స్ కెమెరాన్ ద్వారా అవతార్ మూవీకి అసిస్టెంట్ గా పనిచేశాను. అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు నన్ను జేమ్స్ కెమెరాన్ మాట్లాడాడు, రామ్ ప్రసాద్ సినిమా ఎలాగో వచ్చిందని అడిగాడు. సినిమా అంతా బాగానే ఉంది సార్, ఏదో కొంచెం మిస్ అయింది అన్న. ఏంటి రామ్ ప్రసాద్ అడిగారు. అవతార్ సినిమాలో ఆటో పంచులు మిస్ అయ్యాను అంతే. తీసి పక్కన పెట్టేశారు. ఎవరిని పక్కన పెట్టారు? నన్ను సార్. షూటింగ్ టైం అవుతుంది, బాబు రెడీయా? బాబు రెడీ అయిపోయాడు, స్కూల్ కూడా వెళ్ళిపోయాడు సార్. కామెడీ కనబడతాను నేను. నా స్టేటస్ ఏంటి తెలుసా? రోజు పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు ఫోన్లు. మీకా? నాకు కదా ఆలకాలు చేసుకుంటారు మామూలు. మళ్ళీ జోక్ చెప్పాను ఎవరే? బయట అందరూ మన కలరు, మహేష్ బాబు కలరు ఒకటే అంటున్నారు. అంతే నిజమే సార్, అతను హెయిర్ కలర్ మీ స్కిన్ కలర్ సేమ్. ఏం రామ్ ప్రసాద్, మా సుధీర్ హీరో అంటే ఏంటి? నీకు కామెడీయా? మేడం మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఫస్ట్ సన్నే అయిపోతారు మేడం హీరో. నీకోసమన్నా తీస్తాను నేను ఓన్ డబ్బు పెట్టి. అసలు స్కూల్కి ఎందుకు వెళ్ళదు నువ్వు? డాడీ, నీకు మా ప్రిన్సిపల్ సార్ తెలుసు కదా, ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? చిన్నప్పటి నుంచి ఇదే రీజన్ చెప్తున్నారా? రీజన్ అన్నా మార్చొచ్చు కదరా. ఏబిసిడీలు చెప్ప. చిన్న ఏబిసిడీలా పెద్ద ఏబిసిడీలా? సరే నీకు కరెంట్ అఫైర్స్ గురించి తెలుసంట్రా? తెలుసు డాడీ. తెలుసా? ఆ. ఏంటి చెప్పు. మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు మీరు మన పని మనిషితో చేసే అఫైర్స్ ని కరెంట్ అఫైర్స్. నీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు? చందమామ లాంటి అమ్మాయి వైఫ్ గా కావాలనుకుంటున్నాను డాడీ. చందమామ లాంటి అమ్మాయి ఎందుకు కావాలనుకుంటున్నావు అమ్మా? ఎందుకంటే రాత్రి వచ్చి పొద్దున వెళ్ళిపోతుంది కదా. నాకు నాగబాబు గారి వాయిస్ నేర్చుకోవాలని చాలా కోరికగా ఉంది సార్. అవుట్డేట్ వాయిస్ లో వద్దురా మనకు. మన రోజమ్మ గారి వాయిస్ అయినా నేర్చుకుందామని. అమ్మాయిల వాయిస్లు చేయరా, అమ్మమ్మ వాయిస్ వద్దు మనకు. సుధాకర్ ని కొంచెం ఇటు పంపిస్తే. అమ్మమ్మ వాయిస్, అవుట్డేటెడ్ వాయిస్. తప్పైంది మేడం. ఓకే తప్పైంది సార్. చలో రే. రాలేదురా.